భారతదేశం 14వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పదవీ కాలంలో ఉపాధి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని, అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఏర్పాటు అయిందని గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తిగుల్ తాజా మాజీ సర్పంచ్ కుప్పర భాను ప్రకాష్ రావు అన్నారు. శుక్రవారం జగదేవపూర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ప్రధాని మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు, నాయకులు ఎండి అంజిద్, ఎండి గౌస్, ఎండి అబ్బు, ఎండి షాబుద్దీన్, వెంకటేష్, వెంకటరెడ్డి, నరసింహులు, దాసు, స్వామి, రతన్, లక్ష్మణ్, రవి, కొండపోచమ్మ, పాలకవర్గ సభ్యులు నరసింహులు, ఆశయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పురే జోహార్ అని చెప్పురి. జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్, మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను దివంగత నేత మన్మోహన్ సింగ్, దివంగత నేత మన్మోహన్ సింగ్ గారు. మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు 33 ఏళ్ళు రాజ్యసభ సభ్యునిగా, అలాగే 10 సంవత్సరాల పాటు మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఒక ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులకు ఉన్న భారతదేశాన్ని తన సంస్కరణలతోటి భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడం జరిగింది. వారి సేవలు భారతదేశ వ్యాప్తంగా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా ప్రతి ఒక్క పౌరునికి సంక్షేమ పథకాలు అందే విధంగా గౌరవనీయులైనటువంటి కీర్తిశేషులైనటువంటి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఘనత, తన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు, రాష్ట్ర ప్రజలే కావచ్చు, లేకపోతే దేశ ప్రజలే కావచ్చు, ఆయన ఆర్థిక సంస్కరణలతోటే ఈరోజు ఈ రకంగా భారతదేశం మనుగడ సాగిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే తను ఒక 10 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తన ప్రధానమంత్రి హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అలాగే 2005 సంవత్సరంలో మన జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తన హయాంలోనే ప్రకటించడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ కూడా కావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ప్రతి గ్రామ స్థాయిలో నిరుపేద కూలీలు కూడా ఈరోజు వాళ్ళ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అలాగే వ్యక్తులకే కానీ పౌరులకే కానీ ఆధార్ కార్డును కూడా 2005 సంవత్సరంలోనే తను కూడా ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసినటువంటి గొప్ప మహావేత్త, ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు 92 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈనాడు మరణించడం కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ భారతదేశానికి కూడా లోటని జయదేవ్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తనకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. తన తీరని లోటు యావత్ భారతదేశానికి కూడా, ఎందుకంటే కేంద్ర మంత్రివర్యులు కూడా, కేంద్ర క్యాబినెట్ కూడా ఈరోజు వారికి సంతాప సూచకంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకరబద్దులై పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాము. జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్ మన్మోహన్ సింగ్, జోహార్.